దేవుని దగ్గరికి ఎప్పుడు వస్తాడు? చెప్పండి, ఎప్పుడు వస్తాడు? ఎప్పుడు వస్తాడు? ఎప్పుడు వస్తాడు మనిషి? బుద్ధి వచ్చినప్పుడు. అంశము, మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుంది? మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుంది? అంశం రాసుకోండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు చూద్దాం. మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుంది అనేది మనము ఆలోచన చేసుకోవాలి. బలలో చేసి మనము ఎప్పుడు బుద్ధి వస్తుందో తెలుసుకొని దాని ప్రకారం చేయివేస్తే నిరపరాధులముగా ఉంటాం, యోగ్యులముగా ఉంటాం, దేవుని చేత ఆశీర్వదింపబడేవారుగా ఉంటాం. కాబట్టి కొన్ని మాటలు పరిశుద్ధ లేఖనాల్లో నుండి చూసుకొని దాని ప్రకారము ప్రభు వల్ల చేయవేటి కొరకే వాక్య లేఖనంలోనికి వెళ్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 28వ వచనం నుండి మార్చి చదువుకుందాం. 11వ అధ్యాయము. దయచేసి బైబిల్ తీసి చదవగలిగిన వారు చదవండి, మౌనంగా ఉండొద్దు. 28వ వచనం నుండి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇందువలననే నీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అందరం కలిపి చదువుదాం. మనము తీర్పు పొందిన యెడల లోకముతో పాటు మనకు శిక్షా విధి కలగకుండానట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. ప్రేమగల దేవుడు చదవబడిన లేఖనములను మన వినికిడిలో తన మహిమకు దీవించును గాక. ఆమేన్. రండి, యోనా గ్రంథము 8వ మన అంశం ఏమని చెప్పుకున్నాం? మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుంది? ఈరోజు అంశము మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుంది. రండి, యోనా గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం చివరి మాట, చివరి చూడండి. యెహోవా, నీవు నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. చూడండి, ఇక్కడ యోనా దేవుని సన్నిధిలో నిలిచి దేవుణ్ణి మహిమపరుస్తా ఉన్నాడు, లేక స్తుతిస్తా ఉన్నాడు, లేక దేవునికి ప్రార్థన కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాడు. ఇక్కడ మధ్యలో మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఒక మాట ఏమంటే, యెహోవా, నీవు నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. కోపములో నుండి, పరిస్థితులలో నుండి పైకి రప్పించి ఉన్నావు. అసలు ఆ కోపములోనికి వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత, అవసరము ఎందుకు వచ్చింది? ఆ స్థితిలో నుండి
నన్ను పైకి రప్పించి ఉన్నావు అని పలకవలసిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది? దీంతో పాటు మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, అసలు ఈ యోనా ఎవరు? యోనా అనే వ్యక్తి ఎవరు? పరిశుద్ధ గ్రంథంలోని రాయబడతా ఉంది. నీవు ఎవరు అని ఒకసారి యోనాల గురించి తెలుసుకుందాం. చూడండి, 9వ వచనం, 1వ అధ్యాయము 9వ వచనం. ఒకరు చదవండి దయచేసి. అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయులను సముద్రమునకును భూమికిని సృష్టికర్తే ఆకాశమందుండు దేవుడయున్న యెహోవా యందు భయభక్తులు గలవాడనై ఉన్నాను. నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. ఇంకా చెప్పాలంటే యోనా ఎవరయ్యా అంటే ప్రవక్త. యోనా ఎవరయ్యా అంటే జోము గల దేవుని సేవకుడు. ఇంకా ఎవరయ్యా అంటే జోము గల దేవుని దాసుడు. జోము గల దేవుని దాసుడు. ఎవరయ్యా అని గోత్రం ఏంటి అని అడిగితే, నేను హెబ్రీయును అంటే అబ్రహాము సంతానములో ఉన్నవాడే. అబ్రహాము సంతానములో ఉన్నవాడే. మరి అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని సేవకుడు, దేవుని ప్రవక్త, దేవుని దాసుడు, విశ్వాసమునకు మూల పురుషుడైన అబ్రహాము యొక్క వంశావళిలో ఉన్నవాడే. అయినప్పటికీ అంటున్నాడు, ఆ మాట ఇప్పుడు మళ్ళా చదవండి, 2:6. మరెన్నిటికి ఎక్కి రాకుండా. చూడండి, ఇక్కడ మరి ఎన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. అంటే ఎక్కడికి వెళ్ళిపోయాడునా? ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పుడు 10వ వచనం, 1:10 సారి. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోచున్నట్లు. అది ఎక్కడికి పారిపోయాడండి? దేవుని సన్నిధిలో సుఖాన్ని వదిలిపెట్టుకొని, దేవుని సన్నిధిలో సంతోషాన్ని వదిలిపెట్టుకొని, దేవుని సన్నిధిలో ఆనందాన్ని వదిలిపెట్టుకొని, దేవుని సన్నిధిలో దేవుని ముఖాముఖిగా ఆరాధించే గొప్ప అనుభవాన్ని వదిలిపెట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడంట? ఎక్కడికి వెళ్ళిపోయాడంట? అగాధం యొక్క కోపములోనికి, లోతుల్లోనికి వెళ్ళిపోయాడంట. అక్కడికి ఎంత వెళ్ళావు యోనా అని అడిగితే, నేను జీవము గల దేవుడు, భూమి ఆకాశమును సృష్టించిన ఆ యెహోవా సన్నిధిలో నుండి పారిపోయా. అందులో దేవుడి దగ్గరికి రావాలి, దేవుడి దగ్గరికి రావాలనుకుంటే నేనేం చేస్తున్నాడంట? పారిపోయాడంట. మరి పారిపోయినట్టు ఎక్కడికి పోయావయ్యా అంటే, ఆయన సన్నిధిని విడిచిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయినట్టంట? అగాధములోనికి, కోపములోనికి. ఏ స్థితిలోకి వెళ్ళాడో చూస్తాం, ఎంత పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడో చూస్తాం. అయితే ఇక్కడ దేవుని సన్నిధిలో నుండి వెళ్ళిపోయినటువంటి యోనా, లేక పారిపోయినటువంటి యోనా అగాధములోనికి వెళ్ళిపోయాడంట. మరొక వ్యక్తి ఉన్నాడు, దేవుని సన్నిధిని పోగొట్టుకొని, లేకపోతే దేవుని సన్నిధి నుండి నెట్టివేయబడినటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయాడ? దేశ దిమ్మరైపోయాడు. ఎవరైనా కయ్యూను. దేవుని సన్నిధిని పోగొట్టుకుంటే లోకములు ఏమైపోతా వచ్చాడంటే దేశ దిమ్మరైపోతూ వచ్చాడు. అంటే పనికి మాలిన వాడు, వ్యర్థుడు
వ్యర్థుడు, పనికి మాలినవాడు అని అర్థం. దేవుని సన్నిధిలో నుండి బయటికి వెళ్ళిపోయిన వ్యక్తి, దేవుని సన్నిధిని పోగొట్టుకున్న వ్యక్తి వ్యర్థుడు. రెండోది పనికి మాలినవాడు, అంటే ఎందుకు పనికిరాని వాడు అని అర్థం. కయ్యూను ఆ విధంగా పోగొట్టుకుంటే ఆ యోన ఎంత గొప్ప భాగ్యం అండి. ఎన్ని రకాలుగా యోన పోగొట్టుకున్నాడు. ఆయన ఏమంటున్నాడు? యెహోవా, 6వ వచనం చివరి మాట, యెహోవా నీవు నా ప్రాణమును కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు అంటే బయటకు వచ్చిన తర్వాత మనము చూస్తూ ప్రారంభిస్తూ వచ్చాం. ఆ లోపల ఎన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడో. దేవుని సన్నిధి నుండి పారిపోయిన వ్యక్తి, దేవుని సన్నిధిని పోగొట్టుకున్న వ్యక్తి, దేవుని యొక్క వెలుగును, ప్రత్యక్షతను, దేవుని యొక్క పరిపూర్ణతను, ఆయన సన్నిధిలో నిత్య సుఖములను, ఆయన సన్నిధిలో నిత్య ఆనందమును పోగొట్టుకున్న వ్యక్తి ఎట్టి లోతులోకి వెళ్ళాడో ఒక్కసారి చూసి ప్రభువులోనికి వెళ్తాం. చూడండి, 2వ అధ్యాయము 1వ వచనం, దయచేసి రాసుకోండి. ఆ మత్స్యము కడుపులో నుండి యోన యెహోవాకు ఎక్కడ నుండి ప్రార్థన చేయాలన్నా? దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? చూడండి, లూకాసు వార్త ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? చూడండి, లూకాసు వార్త 8వ వచనం నుండి 1:8 నుండి దయచేసి చదవండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 8వ వచనం నుండి. దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చును. చూడండి ఇక్కడ, చదవండి. ధూప సమయమందున ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభుదూత అది చాలండి. ఎక్కడున్నాడు అతను? ఎక్కడున్నాడు? స్పందన రావాలా? పేరు పెట్టి పిలిచి అడుగుతా. స్పందన రావాలా? స్పృహలోకి రావాలా? బలపరచబడాలా? ఎక్కడుండి ధూపం వేస్తున్నాడు? ప్రభు సన్నిధిలో నుండి. ఇప్పుడు యోనా కూడా ఎక్కడుండాలి? దేవుని సన్నిధిలోనే ఉండాలి. కానీ ఎక్కడున్నాడంట? మద్యము యొక్క కడుపులో ఉన్నాడు. అంటే దేవుని సన్నిధిలో ఉండవలసిన వాడు ఎక్కడికి పారిపోయాడంట? పారిపోయాడు? మద్యము యొక్క గర్భంలోనికి. మద్యం ఎక్కడ ఉంటుంది? చూడండి, మార్చారు 2వ వచనం. నేను ఉపద్రవములో ఉండి అది ఎక్కడున్నాడంట? ఒకటి, మద్యము యొక్క గర్భములోనికి వెళ్ళిపోయాడు. రెండోది, ఉపద్రవములోనికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఉపద్రవములోనికి. అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా కొలిమి దగ్గరికి వెళ్ళారా? కొలిమి పడవళ్ళు, కత్తులు తయారు చేస్తారు కదా, దాని దగ్గరికి వెళ్ళారు ఎప్పుడైనా? దూరం ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. దాని దగ్గరికి పోతే ఎంతో శాఖగా ఇనుమును సైతము కాల్చి కరిగించి వేసింది. అది ఉపద్రవం అంటే వేడి.
అంత వేడి కలిగినటువంటి ప్రదేశంలోకి వెళ్ళాడు. అంటే ఆ మధ్యములో ఏముంది అంటే అంత భయంకరమైన వేడి. అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. ఒకటి మధ్యము గర్భంలోనికి వెళ్ళాడు, రెండోది ఉపద్రవంలోనికి వెళ్ళాడు. చదవండి. యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఎక్కడుండి? ఇప్పుడు అర్థమవుతుంది ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళ గర్భములో నుండి నేను కేక వేయగా. ఎవరు వచ్చాడు? ధనవంతుడు ఏమని వచ్చాడు? ఏమని వచ్చాడు కేక? అయ్యో అయ్యో! ఎంత భయంకరమైనటువంటి వేదనలో వచ్చే కేక అది. ఎంత మూలుగుల్లోంచి వచ్చే కేక అది. ఎంత దీన స్థితిలోనికి వెళ్ళిపోయిన తర్వాత వచ్చే కేకో. అయ్యో అంటే మీకేం అర్థం కాకపోవచ్చు. ఇంకా ఏ ఆధారం లేనప్పుడు వచ్చే కేక అది. ఈ కేక ఎక్కువగా మనకి ఏడ కనపడింది అంటే కనే స్త్రీ దగ్గర కనపడింది. కనే స్త్రీ దగ్గర ఈ కేకకు వినపడింది. దాని అర్థం కనపడింది అక్కడ. సావు బతుకుల్లో కొట్టుమిట్టు ఆడేవారి దగ్గర కనపడింది. అయ్యో పట్టు తప్పిపోయిన పరిస్థితి. అయ్యో ఆశ్రయం లేని పరిస్థితి. అయ్యో సహాయం లేని పరిస్థితి. అయ్యో ఆదరణ లేని పరిస్థితి. అయ్యో తోడు లేని పరిస్థితి. అయ్యో అర్థం చేసుకునేవారు లేని పరిస్థితి. ఆ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి ఏమన్నాడు చెప్పండి? ఎక్కడికి పోయాడంట? ఆ మత్స్యం గర్భంలోనికి పోతే ఆ మత్స్యం ఎక్కడ తీసుకెళ్ళిందంట? ఎక్కడ తీసుకెళ్ళింది? మొదటి మాట చదివాము, ఉపద్రవంలోనికి. రెండోది ఎక్కడ తీసుకెళ్ళిందంటే పాతాళం యొక్క అగాధములలోనికి తీసుకెళ్ళిపోయింది. మూడో అనుభవం చూడండి. తర్వాత చదవండి. చాలండి. ఇక్కడ నాలుగోది ఏం చూస్తున్నామంటే పాతాళ గర్భములో నుండి నేను కేక వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. అంగీకరించి మళ్ళీ ఏం చేశాడంట? నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో కేకన్నాడు. తీసుకొచ్చి మళ్ళీ అక్కడే చేయండి. చూసారా? ఒకటిస్తే చాలాసార్లు మనం కూడా అంటాం, అన్నా జలుబు తగ్గింది కానీ జ్వరం తగ్గలేదంట, జ్వరం తగ్గింది కానీ నొప్పులు తగ్గలేదంట, నొప్పులు తగిలి కానీ ఇంకా ఆ పరిస్థితి నాకు ఇంకా ఒకటి ఇస్తే ఒకటి. దేవుడు ఎందుకు ఆ స్థితిలోనికి అతను తీసుకెళ్ళిపోతున్నాడు? దేనికి తీసుకెళ్తున్నాడు? ఇంకా రెండు మాటలు ఉన్నాయి, చూసిన తర్వాత క్లుప్తంగా చూద్దాం. చదవండి. అనుకొంటిని. ఎక్కడి నుండి పోయాడంట? నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడ్డా. వెలివేయబడ్డా చెప్పలేమి. వెలివేయబడ్డా పారిపోయాడా? మరి వెలివేయబడ్డానని అబద్ధం చెబుతాడా? వెలివేయబడ్డా? దేవుడు నెట్టేశాడా? నాయన నాకు మొదలుపై నినివే పట్టణానికి సువార్త ప్రకటించయ్యా, సువార్త ప్రకటించయ్యా. 40 దినములలో అది నాశనం కాబోతా ఉంది. నా ఉగ్రతలో అది నిలవబోతా ఉంది. దాని విషయమై నువ్వు వెళ్ళయ్యా. దాని విషయమై నాకు నెమ్మది లేదు. దాన్ని కాపాడాలని నాకు మనసుంది. ఒకవేళ వాళ్ళు మారు మనసు పొందితే రక్షణ పొందుతారయ్యా. వారందరూ అలా నశించిపోవడా మాకు సంతోషము కాదయ్యా అని చెప్తున్నాడు. దేవుడు నెట్టేశాడు బయటికి.
నెట్టేశారా? చెప్పండి, ఎవరు నెట్టేశారు? ఆయనే పారిపోయి వచ్చాడా? దేవుడు నెట్టేశాడా? నోరు తెరవకపోతే మనమే ఆ మాట మనం కూడా చెప్పినట్టే, నోరు తెరవాలి. ఇంత వాక్యం అర్థమవుతుందా? మరి అర్థమైనప్పుడు నోరు తెరవాలిగా, మాట్లాడు. కాబట్టి అక్కడ ఏమంటున్నాడు? మళ్ళీ చదువు మాట, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధ ఆలయము తట్టు మరలా చేరుకొందుననుకొంటిని. ఏం మొదలవుతుంది మళ్ళీ? చేరుకొందుననుకొంటిని అంటే ఏం మొదలైంది? మళ్ళీ రివర్స్ మొదలైంది. అప్పుడు దాకాను నీతో నాకు అవసరం లేదయ్యా, ఆకాశం మందు ఉన్నటువంటి దేవుడు ఉంటే ఉన్నాడు, ఆయనకు ఆకాశాన్ని చూసుకోమని నాకు పర్లేదు, నాకు భూమి మీద నా ఇష్టానికి బ్రతుకుతా, నా ఇష్టానికి జీవిస్తా, నా ఆలోచన ప్రకారం ఉంటా, నా ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటా, నేనేమనుకున్నానో అదే చేస్తా, నువ్వు చెప్పింది చేయాలా, నీ మాట వినాలా, వినకపోతే ఏమైంది? ఎదురు చెబితే ఏమైంది? నేను ఎరిగిన వాడిని, చదువుకున్న వాడిని, ఆయన ఇష్టానికి చేస్తా వచ్చాడు. దేవుని సన్నిధిలో నుండి పారిపోయిన వాడు ఏం చేస్తున్నాడు? మెల్లిగా మళ్ళీ తిరిగి ఏమంత గతి, ఏమంత పోనీ వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడంట? దేవుడు ఏం చేశాడంట? ఉపద్రవంలోనికి. ఎందుకు? యోనా మీద కోపమా? యోనా మీద కోపం అయితే యేసు ప్రభు వారు యోనా 3 దినములు సముద్ర పాతాళ అగాధంలో ఉండినట్టు మనిషి కుమారుడు కూడా ఉండవలసి ఉన్నది అని పోల్చి చెప్పడు కదా? చెప్పేవాడా? చెప్పండి, చెప్పేవాడా? చెప్పేవాడు కాదు కదా. మరి అది కోపమా అంటే కోపము కాదు, యోనాపై కలిగినటువంటి దేవుని ప్రేమ. ప్రేమ ఏదో విధంగా ఏం కావాలి తనకి? యోనాకి ఏం కావాలి? ఏం కోల్పోయాడు? అంశం ఏంటి? ఏం కోల్పోయాడు? బుద్ధి మందగించింది. ఆకాశం ఉన్నటువంటి దేవుని కార్యములు మరిచిన వాడుగా ఉన్నాడు. భూమి ఆకాశమును సృష్టించిన దేవుని యొక్క సేవకుడని చెప్పాడు కానీ ఆ దేవుని యొక్క శక్తిని, ఆ దేవుని యొక్క కార్యాలను, ఆ దేవుని యొక్క మనస్సును, ఆ దేవుని యొక్క ఆలోచనను, ఆ దేవుని యొక్క ఉద్దేశాలు, ఆ దేవుని యొక్క నిత్య సంకల్పాలేంటో ఎరగని వాడుగా ఉన్నాడు. నాశనం చేసుకుంటా, నినివే పట్టణం వలె అందరినీ నాశనం చేసుకుంటా పోతే భూమి మీద ఒక్కడు కూడా చెప్పండి మిగులుతాడా? మిగలడు. దేవుడు నశింపజేయడం దేవుడి చిత్తం కాదు, కానీ నశించిన దాన్ని వెతికి రక్షించడం దేవుని చిత్తం. యోనాకి ఏం కోల్పోయాడంట? బుద్ధి కోల్పోయాడు. యోనాకు బుద్ధి రావాలి. బుద్ధి రావాలంటే ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? పరిస్థితుల్లోకి తీసుకుపోయాడు, లోతుల్లోకి తీసుకుపోయాడు. పడుకుంటే నిద్రపట్టదు, తింటే ఆకలి తీరదు, తాగితే దప్పికి తీరదు, మనసు నెమ్మది ఉండదు. చెప్పండి, ఏడు చూసినా చెప్పండి, చెప్పండి, ఎటు చూసినా యోనాకి ఏముందంట? ప్రశాంతంగా గడుపుదాము, నేనేమేం పట్టను, ఏమైపోతే నాకెందుకు అనుకున్నాడు. సరే దేవుడు అన్నాడు, వారికి రేపు పట్టబోయే దుర్గతి ఎందుకు నువ్వు చూడగాని రా, వాళ్ళు ఎందుకు నేను కాపాడాలనుకున్నానో అంత లోతు నువ్వు ఎరుగుదు కానీ రా అని చెప్పి దేవుడు యోనాని ఆ లోతుల్లోకి తీసుకుపోయాడు. ఆ లోతుల యొక్క అనుభవంలోకి తీసుకుపోయాడు, ఆ పరిస్థితుల్లోకి తీసుకుపోయాడు. ఆ పరిస్థితులను యోనాకేం చేశాడు? రుచి చూపించాడు. యోనా ఎలా ఉంది?
చంపకుండా ఏసీ వేసినట్టుంది. 16లో పెట్టు, 24లో ఉంటే సరిగ్గా చల్లగలేదు. ఏమన్నాడు? వాళ్ళకి రేపు జరగబోయేటువంటి భయంకరమైనటువంటి ఆ పరిస్థితి నీకు తెలిస్తే తప్ప నువ్వు వెళ్ళవు. అక్కడికి వెళ్ళాలంటే ఆ పరిస్థితిని నువ్వు అనుభవించాలి. ఆ పరిస్థితిని గురించి గ్రహింపు నీకు రావాలి. రేపు వాడు పడబోయే బాధ, వేదన, శ్రమను గురించి ఏం కలగాలి? నీకు గ్రహింపు కలిగి మారు మనసు పొందాలి. మారు మనసు అంటే క్రీస్తు కలిగిన మనసు నీకు కూడా కలగాలి. క్రీస్తు కలిగిన మనసు నీకు కలగాలి. కలగాలంటే మొట్టమొదట నువ్వు ఆ లోతుల్లోకి వెళ్ళాలి. చూడండి ఎన్ని అనుభవాల్లోకి తీసుకుపోయాడో దేవుడు యోనాని. ఇంకో మాట చదవండి, అక్కడే ఇంకో మాట చదవండి, 4వ వచనం మళ్ళా. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినాను, నీ పరిశుద్ధ ఆలయము తట్టు మరలా చూచిదని అనుకొంటిని. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్ర అగాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాసు నా తల. ఏంటంట నాసు అంటే? పాసి కదా, అన కాదా? ఎప్పుడన్నా నదుల దగ్గరికి వెళ్ళారా? నదుల్లో నీళ్లు నిలబడిన కాలంలో చూస్తే అంత పాసి ఉంటుంది. ఇప్పుడు మన కొన్ని వస్తువులు కూడా పాసి పడతాయి, అవును కదా? సరిగ్గా తోమకపోతే అలాగే పడేస్తే పాసి పడతాయి. ఒక డబ్బాలో నీళ్లు పోసి కొన్ని రోజులు వచ్చితే దానికి ఏం పడింది? పాసి పడింది. దానిలో ఆ పాసి పడడానికి గల కారణము దానిలో ఏరే శిలీంధ్రాలు పెరుగుతాయి. ఆ అనుభవాల్లోకి తీసుకుపోయాడు. పాసి మంచి సువాసన వస్తుంది కదా, అత్తరవాసన వచ్చినట్టు వస్తుందా? ఏ వాసన వస్తుంది చెప్పండి? ఎప్పుడైనా చెట్టు కొట్టుకొని చూడండి. నేను అప్పుడప్పుడు చెట్టు కొట్టుకుంటే పాస్టర్ గారు ఉండోళ్ళు అంటారు, చెట్టు అంట ఏ వాసన వద్దంట? డాష్ వాసన వస్తుందండి. చెట్టు కొట్టుకున్న వాళ్ళకు చక్కగా ఉంది, చూచిన వాళ్ళకు డాష్ వాసన. అటువలే ఆ ఉపద్రవంలో ఉన్నటువంటి వాడు, అగాధ అనుభవంలో ఉన్నవాడు ఆ పాసి వాసన ముక్కులు కత్తే ఓపెన్గా చేసుకొని గాలి పీల్చుకుంటానికి కూడా అవకాశము ఎంత స్థితిలో తీసిపోయాడు చూడండి దేవుడు. ఇంకో మాట అక్కడే చదవండి, 6వ వచనం, 5 చాలు. ఏమొచ్చినంతగా? ప్రాణానికి అంతం అంటే ముగిసిపోయిందిగా. జలములన్నీ ఏం చేసినాయంట? చుట్టుకున్నాయి. అంటే సుడిగుండం ఎప్పుడైనా చూసారా? సుడిగుండం పైకి రాలేదు, ఏదైనా దాంట్లో పడేసినట్టు కిందకి లాగేసింది. మన సముద్రాల్లో చూస్తుంటాం, పడవలు కూడా లాగేసింది. ఏం చేస్తా ఉందంట? చుట్టుకొని ఉంది. ఇప్పుడు ఎప్పుడు ఏదో మధ్యలో మాట దిగి ఉన్నానా? ఇసిరేసావా? తీసుకెళ్ళావా? ఆయనే దిగాడా లేదా? ఇప్పుడు వాళ్ళు ఏమన్నాడు? ఇప్పుడు సముద్రపు నాయకుడిని ఆ ప్రజలంతా కలిపి దేవుడికి భయపడతా ఉండి, పోయి నిద్రపోతా, ఎందుకు మేలుకొని ఉన్నావు, మనందరూ రక్షింపబడినట్లు మీ దేవుడికి ప్రార్థన చేయమన్నప్పుడు వారు దేవుడికి ప్రార్థన చేసి దేవుడి పేరు చెప్పి ప్రార్థన చేసినప్పుడు వారందరూ భయపడినప్పుడు, ఇంకా సముద్రపు అలలు ఇంకా రేగుతూనే ఉన్నప్పుడు ఏమన్నాడు? నన్ను ఎత్తి. ఆయన ఏమన్నాడు? వాడేశారా? ఆయనే వచ్చాడు కదా. మరి ఇందాక ఏమన్నాడు? నువ్వే పడేసావు అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? దిగిపోతిని.
కొన్నిసార్లు మనోడు కూడా నిజాలు పలుకుతుంది. అప్పుడు దిగిపోతిని, నా దేవా యెహోవా. ఏమన్నాడు అక్క? ఒకసారి మళ్ళీ చెప్పరా. ఇప్పుడు దాకా అన్నాడు ఆ మాట, ఇప్పుడు ఏమన్నాడు? నా దేవా. ఆ కేకలు చూడ కొంచెం లోపల నుంచి వస్తుంది. నా దేవా, నా దేవా, నా దేవా. ఇప్పుడు దాకా కాదా? నా దేవా అన్నప్పుడు ఆయన మాట ఎనొద్దా? ఆ బుద్ధి ఇందాక ఏమైంది అంటే అటు ఒక దెబ్బ ఇటు ఒక దెబ్బ పడితే కనుక కుమ్మరివాడు కుండ చేసేటప్పుడు అంట, నేను చాలా సార్లు చిన్నప్పుడు పోయి కూర్చునేవాడు, ఇప్పుడు పోయి కూర్చుంటానికి లేవు ఎక్కడ చేసేటప్పుడు. కుమ్మరివాడు కుండ చేసేటప్పుడు తన చెయ్యి లోపల పెట్టి తంటానే ఉంటాడు, ఇటు పెట్టి కొడతా ఉంటాడు చెక్క తీసుకొని. చేయనుకుంటా అది ఉండేది ఎంత మంది ఆడ పగిలిపోద్ది, చెక్క కలుసుకుంటాడు. నేను అడిగితే తాతయ్య, ఇప్పుడు చిన్నపిల్లగాడి కదా, తాతయ్య పడుతున్నావు అది పగిలిపోదంటే, అది పగిలిపోవడం పగదయ్యా అటు పడితేనే సరైంది అంటూ అని పట్టకపోతే ఏం కాదంట. సరికాదంటే ఏం కాదు, లోబడదు, లోబడదు. అది లోబడాలి, సరవాలి, అది యజమాని అనుకునే రూపానికి రావాలి. యజమాని అనుకునేటువంటి ఆ కోరికలోనికి యజమానుడు దేని కొరకైతే సిద్ధపరుచుకున్నాడు అది అక్కడ కనిపించాలి అని అంటే దాన్ని ఏం చేయాలా? ఇటొక దెబ్బ ఇటొక దెబ్బ పడుతూనే ఉండాలి. పడినప్పుడు అది ఏమవుతుందంట, లోపల నుంచి దెబ్బ పడినప్పుడు అది ఏమవుతుందంట, అప్పుడు కేక, అయ్యో, అబ్బో, అమ్మో, నాయన. మరి అప్పుడు దాకా రాలేదే, ఎట్టుండా పర్లేదు అనుకుంటే కేకలు రావు. యోనా ఏమైపోతే నాకెందుకు, యోనా కాకపోతే ఇంకొకటి తెచ్చుకుంటానేనని దేవుడు గనక తెచ్చుకుంటే యోనాకి ఈ కేకలు వచ్చే అవకాశము లేదు. పొయ్యేవాడు ఆ సముద్రంలో కలిసిపోయాడు. చెప్పాడు, ఆయనే చెప్పాడు, ఆయనే చెబుతూ వచ్చాడు. ఇంకా నా ప్రాణం అవకాశమే, బ్రతుకుతానన్న అవకాశమే లేదు. వెళ్ళిపోయేవాడు. దేవుడు కనుక విడిచిపెడితే నినేవే పట్టణం తర్వాత సంగతి, కానీ ముందు యోనాను బతికించుకోవాలి. రక్షింపబడవలసిన లోకం సంగతి చెప్పండి, రక్షింపబడవలసిన చెప్పండి, రక్షింపబడవలసిన లోకము సంగతి తర్వాత నీవు నాకు కావాలి, నీవు నాకు కావాలి. యోనా నాకు కావాలి. యోనాను నేను పోగొట్టుకోలేను, వాళ్ళ కోసం ఎవరినైనా పంపించగలను, కానీ నా ఏర్పాట్లో ఉన్న నా దాసు, నా ఆత్మ చేత అభిషేకించబడిన వాడు, నా శిష్యుడు, లేక నా ప్రవక్త, లేక నా బిడ్డ, లేక నా సొత్తు, నేను నిన్ను పోగొట్టుకోలేను. యెషయా గ్రంథంలో ఉన్నది, నేను నిన్ను మరవజాలక ఉన్నాను, నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను అంటాడు దేవుడు. దేవుడు ఇప్పుడు నినేవే పట్టణంలో ఉన్న ప్రజలకు రక్షణ అవసరమా, యోనాకు రక్షణ అవసరమా? చెప్పండి, చెప్పలేమి పెద్దగా ఫ్యాన్ గారికి నిలబడతలే నాకు. యోనాకి ఇప్పుడు లోకంలో ఉన్న వాళ్ళకి రక్షణ అవసరమా, లోపల ఉన్న మనకు రక్షణ అవసరమా? అదేంటన్న అంటాం, మేము ఆల్రెడీ రక్షింపబడి ఉన్నాం, గ్రిల్ పెట్టి బిల్డింగ్ కట్టుకున్నాము, గ్రిల్ లోపలికి ఎవడు వస్తాడా రమ్మని మేము లోపల తాళా వేసుకుంటాం అంటే లోపలే ఉండిపోతాం. దీనిలో నుండి రక్షణ కావాలి మనకి, దీనిలో నుండి రక్షణ కావాలి. ఎక్కడికి రక్షణ? పరలోకానికి రక్షణ, నిత్యత్వంలోనికి రక్షణ, మోక్షములోనికి రక్షణ, దైవ ప్రత్యక్షతలోనికి రక్షణ కావాలి మనకి. దాని కొరకై యోనాని దేవుడు కాపాడుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎన్ని పరిస్థితుల్లోకి తీసుకుపోయాడు, ఎన్ని పరిస్థితుల్లోకి తీసుకుపోయినా ఎందుకు తీసుకుపోయావయ్యా అంటే చివరికి అంటున్నాడు, మొదటను
దేవుడి మీద నెపం మోపాడు. ఇప్పుడు అన్నాడు నేనే దిగిపోయాను. ఎప్పుడు వచ్చింది ఆ మాట? ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు వచ్చింది ఆ మాట? ఈరోజు అంశం ఏంటి మంది? ఎప్పుడు వచ్చింది ఆ మాట? బుద్ధి వచ్చినప్పుడు. బుద్ధి రాకుండా ఏమన్నాడు? నువ్వే చేశావు, అంతా నువ్వే చేశావు, నేను నమ్ముకుంటానే నాకు వచ్చింది దెబ్బలో. నేను నమ్ముకునే ముందు బెల్లం తినేదాన్ని, అల్లం తినేదాన్ని, అన్ని తినేదాన్ని, జలుబు పట్టించుకునేదాన్ని కాదు. అంతకుముందు బజ్జీ తినేదాన్ని, పురుగులు తినేదాన్ని, అన్ని తినేదాన్ని. అప్పుడు నాకు పట్టింపు లేదు. అంతకుముందు ఆ చేలో కట్టి ఇంకా చేలో కట్టి అప్పుడు పట్టింపు లేదు. నిన్ను నమ్ముకున్నాకనే నాకు అన్ని తెప్పలు వచ్చినాయి. అన్ని ఏమంటావు? పద్యాలే. ఎవరు చేస్తారు ఎక్కువ పద్యం? పసికలు వచ్చిన వాళ్ళు, పసికల్లో చెప్పండి, పసికల్లో కావేళ్ళు అయిన వాళ్ళు ఏమీ తినకూడదు. ఏం తినాలంట? ఉప్పు లేని చప్పడి. నేను నమ్ముకున్నాను, నా బతుకు చప్పుడైపోయింది. అంతకుముందు ఏది కావాలంటే అది అక్కడ రాసుకునేదాన్ని, నేనక్కడ రుచి చూసేదాన్ని, అన్ని తినేదాన్ని, అన్ని వాసన నుంచి అన్ని చూచేవాడిని. ఎక్కడంటే అక్కడ కూర్చున్నాను, ఎవరిదంటే వాళ్ళతో ఉండేవాడిని. నాకు అప్పుడే బాగుందయ్యా, ఇప్పుడు బాగాలేదు, ఈ నియమాలేదు, ఈ నెట్టేది. సరి కూర్చో, క్రమంగా కూర్చో. ఇంత వయసు వచ్చినా నన్ను అట్టపుచ్చెట్టు నేను, నా పిల్లలు, నా మనవాళ్ళు, మనవరాలుండా నన్ను సరి కూర్చోమంటావే? ఎందుకు వచ్చింది దెబ్బలో? ఇంతకుముందు నేను అక్కడ ఉన్నప్పుడు ఎక్కడ కూర్చున్నా? అరుగుల మీద కూర్చునేదాన్ని, బజార్లో కూర్చునేదాన్ని, టీవీ దగ్గర కూర్చునేదాన్ని, సినిమా దగ్గర కూర్చునేదాన్ని. ముసలు చెప్పుకుంటా వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఎన్నో చెప్పుకుంటా. ఎక్కడ నన్ను ఎట్లా ఉండకూడదని చెప్పలేదే. మీ దగ్గరకు వచ్చిన కానీ తెగ చెబుతున్నారు. ఈ కట్టుబాట్లు ఇవన్నీ ఎందుకు అయ్యాయంటే, యోనాని ఎలాగ బాగు చేయడానికి దేవుడు అనేకమైనటువంటి పరిస్థితుల్లో తీసుకెళ్ళాడు. మన కుటుంబాల్లో కూడా, మన జీవితాల్లో కూడా సమస్యలు, పరిస్థితులు యోనా అంత మనకు రావు. ఏవంత మనకి యోనా అంత మనకి తట్టుకోలేము. ఏ బంధు వచ్చినా కానీ మనము తట్టుకోలేము. ఏదో కొంచెం అది అట్టని ఎత్తాడు. అప్పటికే ఏమొస్తాయంట? కెవ్వురు కేక అవుతుంది. అప్పటికే కెవ్వురు కేక. అది మన జీవితం. చివరికి ఒక మాట చూపిస్తాను చూడండి. యోనా గ్రంథమే 7వ వచనం. కోపములో నుండి నా ప్రాణము ఏమైపోయింది? ప్రాణము మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటేనే. మూర్ఛిల్లిందాకా జ్ఞాపకం చేసుకోలేదాను. మూర్ఛిల్లేంత వరకు దేవుడు జ్ఞాపకంలోనికి రాలా. సమస్య ముదిరిపోయేంత వరకు దేవుడు జ్ఞాపకంలోనికి రాలా. పరిస్థితులు మీద పడేంత వరకు జ్ఞాపకంలోనికి రాలా. వాళ్ళు సిగ్గు లేదా అనేంత వరకు జ్ఞాపకంలోనికి రాలా. వాళ్ళు బుద్ధి లేదా అనేంత వరకు జ్ఞాపకంలోనికి రాలా. వాళ్ళు నిద్రపోతా అనేంత వరకు జ్ఞాపకంలోనికి రాలా. ఎప్పుడు వచ్చిందంట? ప్రాణము మోక్షి అంటే చివరి గడియ, పరోకిరి. ఎప్పుడో చివరి. ఆ మాట మళ్ళీ చదువుతారమ్మా. కోపములో నుండి నా ప్రాణము నాలో మోక్షిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటుని నీ పరిశుద్ధ ఆలయంలోనికి నీ యొద్దకు. ఎప్పుడు వచ్చిందంట? దేవుని జ్ఞాపకము చేసుకున్న తర్వాత, బుద్ధి వచ్చిన తర్వాత. ఎప్పుడు వచ్చింది మనిషికి బుద్ధి? చెప్పండి. లోతుల్లోకి పోతేనే, పరిస్థితుల్లోకి వెళ్తేనే. పరిస్థితుల్లోకి వెళ్తేనే.
కాబట్టి ఇప్పుడు అంటున్నాడు, నీ పరిశుద్ధ ఆలయంలో లోనికి నీ యొద్దకు నా మనవి వచ్చును. ఎప్పుడు అన్నాడమ్మా? అసలు ఆయన బలి నా మొక్కుబడులను అంటే ఏం చేశాడు అంతకుముందు? నువ్వు చెప్పినట్టు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలా జాగ్రత్తగా బాప్తిసం తీసుకున్న వాళ్ళు అందరి చేతులు ఎత్తండి, పైకి ఎత్తండి, దయచేసి నిల్చండి. గుర్తుపెట్టుకోండి, బాప్తిసం తీసుకున్నప్పుడు, పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు ప్రమాణాలు చేస్తాం. కష్టమైన, నిష్ఠూరమైన, బాధ అయినా, శ్రమ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, వ్యాధుల్లో, బాధల్లో, సంతోషములో, ఆనందంలో నేను ఎన్నడూ విడవను. పెళ్ళప్పుడు అదే ప్రమాణము, బాప్తిసం అప్పుడు కూడా అదే ప్రమాణం. ఇప్పుడు ఆ ప్రమాణం చేసి మాట తప్పామా లేదా? మొక్కుబడే కదా, మాట ఇటువంటి మొక్కుబడేగా. మరి మొక్కుబడి చెల్లిస్తావా? ఇంకా ఎన్నాళ్ళ ఇంకా ఆ ఉపద్రవంలోనే ఉంటావా? ఇంకా ఆ కోపంలోనే ఉంటావా? ఇంకా ఏదంటమ్మది ఉపద్రవం కాలిపోతానే ఉంటావా? ప్రభా, ఇది కోరి నడుచుకోవాలి ఉందయ్యా, నీతో ఉండాలని ఉందయ్యా. చూడండి, ఒక వ్యక్తి ఒక మంచి ఆశ కలిగి ఉన్నాడు. ఆశ నీలో ఉందో లేదో పరీక్షించుకొని చేస్తాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం మాట చూసుకొని ప్రభువులో చేవేస్తాం. మనమే పరీక్షించుకొని ప్రభువులో చేవేస్తాం. చదవండి. ఈ రెంటి మధ్యలో ఎనుకునబడి ఉన్నారు, నేను వెడలిపోయి, అంటే క్రీస్తుతో కూడా ఉండవలెనని. ఏమందంట? ఇప్పుడు ఏమాకి ఏం ఆశ వచ్చింది చెప్పండి? వెడలిపోయి నేను క్రీస్తుతో కూడా ఉందన్న ఆశ వచ్చింది. ఇప్పుడు నీకేం ఆశ ఉంది? ఇది వదిలిపెడితే ఇంటికి వెళ్ళిపోదామని ఆశ ఉందా? లేకపోతే క్రీస్తుతోనే ఉందామని ఆశ ఉందా? చెప్పండి, ఏమని ఆశ ఉంది? చెప్పరండి. మీరు ఇంత మౌనంగా ఉంటారండి. మాట్లాడాలా? సమాధానం అవసరం. మాట్లాడవలసిన సమయమందు మాట్లాడాలి, మౌనంగా ఉండవలసిన సమయమందు మౌనంగా ఉండాలి. దేవా, నీ సన్నిధిలో నేను మౌనంగా ఉండుట నీకు స్తుతులు చెల్లించుడే. ఆయన మాట్లాడేటప్పుడు వినాలి. మాట్లాడమన్నప్పుడు నోరు తెరిచి మాట్లాడాలి. సమాధానం తిరిగి చెప్పట్లేదంటే, ఒకటి అహంకారం అన్నా, రెండోది నిర్లక్ష్యం అన్నా, మూడోది లెక్కలేనితనం, కోపయ, మంచిది కాదు. ఎన్నో చోట్ల అవసరం లేని వాటికి మాట్లాడి అనేక మంది తెచ్చుకుంటాం నెత్తి మీద. దానికంటే దేవుడి సన్నిధిలో నోరింపి మాట్లాడు, నోరు మూసుకో అనిపించుకున్న సమయమున తిరిగి మాట్లాడమని స్వతంత్రము, మాట్లాడమని హక్కు, మాట్లాడమని అధికారము దేవుడిచ్చినప్పుడు మాట్లాడటం మంచిదా కాదా? చెప్పండి. దేవుడి దగ్గర మాట్లాడాలి, లోకములో మౌనంగా. ఇక్కడ మాట్లాడటం వలన దేవుడికి మహిమ, లోకములో మాట్లాడటం వలన దేవుడికి అవమానం. కాదని చెప్పండి. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం ఆ మాట. ఒకసారి మళ్ళా చదువుతానికి ప్రయత్నం చేస్తారా? నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని నాకు. చూసారా, పౌలు ఒకప్పుడు హింసకుడు, దోషకుడు, హానికరుడు. ఆ క్రీస్తునే నశింపజేయాలని చూశాడు.
ఆ క్రీస్తు సంఘాన్నే లేకుండా చేయాలని, ఆ క్రీస్తు నామమే ఉచ్చరించు వారిని ఓసుకోతకు వస్తా వచ్చాడు. అదేదో గొప్ప ఘనకార్యమైనట్టు చేస్తా వచ్చాడు. అలాంటి వాడు ఇప్పుడు అంటాడు, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలంటే మరి ఏం చేయాలైనా చెప్పండి, ఏం చేయాలి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. క్రీస్తుతో కూడా ఉండాలంటే ఏం సంపాదించుకోవాలి? క్రీస్తును సంపాదించుకోవాలి. క్రీస్తును సంపాదించుకోకుండా పౌలు నేను క్రీస్తుతో కూడా ఉందామని నాకు ఆశ ఉందంటే ఉపయోగము చెప్పండి. అలా ఉపయోగం ఏమైనా ఉందా? మొదట సంపాదించుకోవాలి. ఆయన మదిలో స్థానాన్ని సంపాదించుకోవాలి. ఆయన హృదయంలో స్థానం సంపాదించుకోవాలి. మరి వలె తన యొద్ద నుండి తీసివేయబడుతుంది ఆయన పాదాల దగ్గర స్థానాన్ని అది సంపాదించుకోకుండా నేను పోయి నీ దగ్గర ఉంటానయ్యా అంటే వెర్రి మాటలు కదా, వ్యర్థము కదా. యోనా అన్ని విషయాల్లో కూడా సరిదిద్దుకుంటా వచ్చాడు. చివరికి అంటున్నాడు, ఏమవుతూ వచ్చిందంటే ఆయన ప్రాణము చివరికి అయిపోయింది. ఇక నేను చేయగలిగేది ఏం లేదు, నీవే నాకు సహాయం. నీ సన్నిధికి నా మనవి వచ్చినట్లు సహాయం. నీ సన్నిధిలో నన్ను జ్ఞాపకం చేసుకో, నీ సన్నిధిలో నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు సహాయం. మన దేవుడి పేరు ఉంటుంది, ఆపద కాలం మందు నమ్ముకునదగిన సహాయకుడు. ఏ స్థితిలో ఉన్నప్పటికీ చివరిగా మునిగిపోతా ఉన్నాడు పేతురు. అయ్యా నన్ను రక్షించు, యేసు నన్ను రక్షించు, నా మునిగిపోతా ఉంది, భయపడకుడి నేనే అని యేసయ్య వారిని రక్షిస్తా ఉన్నాడు. పేతురు మునిగిపోతా ఉన్నాడు, రక్షిస్తా ఉన్నాడు. యాయేలు కుమార్తె కరువు పిల్ల ఉంది, నిద్రపోతుంది కానీ మరణించలేదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో తెలుసు, ఏ పరిస్థితిలో ఉన్నా పర్లేదు, ఏ పరిస్థితిలో ఉన్నా పర్లేదు. ఈ దినమైన యేసును సంపాదించుకోవాలి. ఆయనతో కూడా ఆయన ఎక్కడున్నాడు? మహామహుడికుడి పాదమున ఉన్నాడు, సింహాసనాసీనుడై ఉన్నాడు. జయించి నా తండ్రి సింహాసనం మందు నేను కూర్చుని ఉండిన ప్రకారము జయించిన వాడిని నాతో కూడా కూర్చోండినిచ్చింది అన్నాడు. జయించిన వాడిని నాతో కూడా కూర్చోండి. ఎక్కడున్నాడు అంటే తండ్రి సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు, సర్వాధికారి అయి ఉన్నాడు, సర్వశక్తి కలిగిన దేవుడుగా ఉన్నాడు. ఆయనతో కూడా ఉండాలని ఆశ ఎప్పుడు వచ్చిందయ్యా పౌలుకి అంటే సౌలు నుండి విడిపించబడి పౌలుగా మారిన తర్వాత యోనాలో బుద్ధి వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వచ్చాడు. బుద్ధి వస్తే తప్ప ఏ మనుషుడు కూడా బుద్ధి వస్తే తప్ప దేవుని యొద్దకు రాలేడు. యోనాకు బుద్ధి వచ్చింది, దేవుని దగ్గరికి వచ్చాడు. సౌలుకు బుద్ధి వచ్చింది, పౌలుగా మార్చబడి నేను యేసు ప్రభుతో పాటు ఉంటానయ్యా, ఉండాలని నాకు ఆశ ఉందయ్యా, ఇదిగో ఇంకా ఈ లోకంలో ఉన్నాను, ఇరుకును పడి ఉన్నాను, అటు ఇటు కాకుండా ఉన్నాను, క్రీస్తును సంపాదించుకున్నాను, నాకు కలిగిందంతా కంటగలుచుకున్నాను, అయినా సరే నేను ఇరుకులో ఉన్నానయ్యా, ఇబ్బందుల్లో ఉంది. ఏమి ఇబ్బంది అయ్యా? ఇల్లు జరగట్లేదు. ఇల్లు జరగటం కాదయ్యా, నేను క్రీస్తుతో కూడా ఉండాలంటే కొంత సమయం ఉంది, ఇంకా పానార్పణములుగా పోయేవాడు దినం ఇంకా ఉంది. ఆ దినం వరకు నేను ఇంకా ఇక్కడే ఉండాలయ్యా, ఈ పరిస్థితుల్లోనే ఉండాలయ్యా, అంతవరకు వీటన్నిటినీ సహిస్తూనే ఉండాలయ్యా, మంచి పోరాటం పోరాడాలయ్యా, మంచి పోరాటం పోరాడాలి, మంచి పోరాటం పోరాడాలి. దానికోసం నేను కళ్ళు మూసుకోవాలి, మోకరించాలి. మోకరు వెళ్ళండి. మోకాళ్ళకి ఏమైంది లేవా? నా రోజు పోతే మోకరించడానికి మోకాళ్ళు ఉండవు, పెద్ద వయసు. ఇదే మీకు అనుకూల సమయం, నిర్లక్ష్యం చేయదు దేవుడి సరే.
ఆజ్ఞ అతిక్రమే. ఏమని చెప్పాడు, ఏమైపోయారో చూసాం. ఇప్పుడు యోనా ఏమయ్యండి? లెక్కలేనితనం చేస్తే రేపు ఏమైపోతాం?